మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం. ప్రజాస్వామ్యం అనేది జీవిత మంత్రం. భారత ప్రజాస్వామ్యం శతాబ్దాల తరబడి పొడుగున అనుభవం ద్వారా రూపుదిద్దుకున్న ఓ వ్యవస్థే మన పార్లమెంటు. అలాంటి మన దేశ పాత పార్లమెంటు భవనాన్ని పునరావస్తు సంపదగా పరిరక్షిస్తారు. స్వాతంత్ర్యానంతరం పాత పార్లమెంటు సభ భారతదేశానికి దిశానిర్దేశమైంది. స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ప్రతి సవాళ్లు, ఆకాంక్షలు సాధించిన మన విజయానికి పార్లమెంటు ఓ చిహ్నంగా మారింది. అలాంటి పాత పార్లమెంటు భవనంపై ప్రత్యేక కథనం. పాత పార్లమెంట్ భవనంలో తయారైన ప్రతి చట్టం, ఈ చట్టాలు చేసేటప్పుడు పార్లమెంట్ సభలో చెప్పిన అనేక మర్మమైన విషయాలు అన్నీ మన ప్రజాస్వామ్య వారసత్వానికి సమానం. మన ప్రస్తుత పార్లమెంట్ భవనం స్వాతంత్ర ఉద్యమంలో, తర్వాత స్వతంత్ర భారతదేశం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించింది. స్వతంత్ర భారతదేశం మొదటి ప్రభుత్వం కూడా ఇక్కడే ఏర్పడింది. ఈ పార్లమెంట్ సభలోనే దేశ రాజ్యాంగం కూడా ఏర్పడింది. మన ప్రజాస్వామ్య వారసత్వానికి పార్లమెంట్ సమానం. ఈ భవనానికి ఇప్పుడు సుమారు 100 ఏళ్లు. పార్లమెంట్ యొక్క ఈ భవనం ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళింది. న్యూఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనానికి సర్ ఎడ్విన్ లూటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ ఆర్కిటెక్టులుగా పనిచేశారు. ఈ భవన నిర్మాణ శైలిని లూటియన్స్ వాస్తు శైలిగా పేర్కొంటారు. అయితే ఈ నిర్మాణాన్ని మధ్యప్రదేశ్లోని మిటోలీలోని చౌసత్ యోగిని ఆలయం ఆధారంగా చేసుకుని నిర్మించారని పలు ఆధారాలు చెబుతున్నాయి. న్యూఢిల్లీ ప్రణాళికల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్టర్స్ సర్ ఎడ్విన్ లూటియన్స్, హెర్బర్ట్ బేకర్ బ్రిటిష్ ఇండియా కోసం ఈ భవన రూపకల్పన చేశారు. (1912, 13లో పార్లమెంట్ భవనం డిజైన్ గా రూపొందించగా నిర్మాణ పనులు 1921లో ప్రారంభించారు. 6 ఏళ్ల తర్వాత 1927లో ఆ భవన నిర్మాణం పూర్తయింది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. వృత్తాకారంలో నిర్మించిన ఈ భవనం 170 మీటర్ల వ్యాసం, 2.4 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. భవనాన్ని 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి 6 ఏళ్లు పట్టింది. 83 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. 1927 జనవరి 17న నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. భవనాన్ని నిర్మించి దాదాపు 97 ఏళ్లు అవుతున్నా ఈ పార్లమెంట్ భవనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. జనపత్ రోడ్ లో రాష్ట్రపతి భవన్ కు దగ్గరలో ఉన్న భారత పార్లమెంట్ భవనం ప్రపంచంలోని విశిష్ట కట్టడాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ భవనాన్నే కొనసాగిస్తూ వచ్చారు. ఇందులో సెంట్రల్ హాల్, లోక్సభ, రాజ్యసభ, లైబ్రరీలతో పాటు పార్లమెంట్ వ్యవహారాల కార్యాలయాలు, కమిటీలు, వివిధ పార్టీలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. పార్లమెంట్ లో మొత్తం 788 సభ్యులు కూర్చునే అవకాశం ఉంది. మొదటి అంతస్తులోని వరండాను 27 అడుగులున్న 144 సున్నపు రాతి స్తంభాలతో నిర్మించారు. వృత్తాకారంలోని అతిపెద్ద సెంట్రల్ హాల్ ఈ భవనం ప్రత్యేకత. సెంట్రల్ హాల్ కు 3 వైపులా లోక్సభ, రాజ్యసభ, లైబ్రరీ హాల్ ఉండగా మధ్యలో తోటలు ఉన్నాయి. స్వదేశీ మెటీరియల్, భారత కార్మికులతో నిర్మించిన ఈ భవనం భారత సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. చారిత్రక చర్చలు, ముఖ్యమైన చట్టాలు, అత్యంత శక్తివంతమైన భారత ప్రజాస్వామ్యానికి ఈ భవనం సాక్షిగా నిలిచింది. బ్రిటిష్ పాలకుల నుంచి అధికార మార్పిడి పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే జరిగింది.
1947 ఆగస్టు 14న అర్ధరాత్రి నాటి భారత ప్రధాని నెహ్రూ ఈ భవనం నుంచే ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని కూడా ఈ సెంట్రల్ హాల్లోనే రూపొందించారు. రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది కూడా ఈ భవనంలోనే. భారత రాజ్యాంగ సభ కూడా ఇదే భవనంలో 1946 డిసెంబర్ 9 నుంచి 1950 జనవరి 24 వరకు కొనసాగింది. ఇక సుప్రీంకోర్టును 1950లో ఏర్పాటు చేయగా ఆ ఏడాది జనవరి 28 నుంచి పార్లమెంట్ లైబ్రరీ హాల్లోని కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ప్రస్తుత భవనం నిర్మించే వరకు ఈ హాల్లోనే కొనసాగింది. బ్రిటిష్ పాలకుల కళ్ళు తెరిపించడానికి భగత్ సింగ్ బాంబులు విసిరింది కూడా ఇక్కడే. 2001లో లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఈ భవనంపై దాడికి పాల్పడగా 9 మంది మరణించారు.